హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 5th ఆగస్టుకు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి, విచ్ లాంగ్వేజ్ ఫిలిం వన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ భగవంత్ కేసరి ఏ లాంగ్వేజ్లో నేషనల్ అవార్డు గెలుచుకుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి తమిళ్, ఆప్షన్ డి మలయాళం, ఆప్షన్ బి తెలుగు. ఓకే, తెలుగులో రీజనల్ లాంగ్వేజెస్ కేటగిరీలో భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే దీనికి కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ తెలియజేయండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది సప్తసూర్ 7 Nations 1 Melody ఫెస్టివల్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, సప్తసూర్ 7 Nations 1 Melody అని చెప్పేసి ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆప్షన్స్ ఏంటి, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ థాయిలాండ్ డ్యూరింగ్ ది బిమ్స్టెక్ సమ్మిట్. ఆప్షన్ బి, ఓన్లీ ఇండియా అండ్ శ్రీలంక పార్టిసిపేటెడ్ ఇన్ ది ఈవెంట్. Option C, it was inaugurated by the Prime Minister of India. Option D, it was hosted by ICCR as part of India's soft power diplomacy. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ న్యూస్లో ఉండడం జరిగిందండి. ఇండియాస్ ఏవియేషన్ గ్రోత్ సంబంధించి ఏవియేషన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి చూద్దాము. బయోఫర్టిఫైడ్ పొటాటో న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్స్ అలియన్స్, అదేవిధంగా జాయింట్ C2025 డ్రిల్స్ ఏ రెండు దేశాల మధ్యలో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్రషినికో వాల్కనో అనే న్యూస్లో ఉండడం జరిగింది. PM మోడీస్ పరీక్షా పే చర్చ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది అనేది చూద్దాము. అదేవిధంగా సింబెక్స్ 2025 న్యూస్లో ఉంది. మనకు తెలుసు సింగపూర్ అండ్ అదేవిధంగా ఇండియా మధ్యలో బయలాటరల్ ఎక్సర్సైజ్. సో దీనికి సంబంధించి చూద్దాం. ఫీఫా టాలెంట్ అకాడమీ ఫర్ గర్ల్స్ ఎస్పెషల్గా దీని గురించి చూద్దాము. మెడిసినల్ ప్లాంట్ కన్జర్వేషన్ గురించి చూద్దాము. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఓకే, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ రెండు మధ్యలో జరిగాయి అనేది చూద్దాము. నెక్స్ట్ ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ న్యూస్లో ఉండడం జరిగింది. లీప్ 1 మిషన్ న్యూస్లో ఉంది. అదేవిధంగా ఇండియా ఫిలిప్పీన్స్ నావల్ ఎక్సర్సైజ్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది ఇన్ డీటెయిల్. ఇండియాస్ ఏవియేషన్ గ్రోత్ 2024లో ఇండియా యొక్క ఏవియేషన్ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే 11.1% పెరగడం జరిగింది. 11.1% గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 11.1% గ్రోత్ అనేది చూంచి ఇప్పుడు టాప్ 5th గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్గా ఎదగడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఏవియేషన్ సెక్టార్ అంటే బేసిక్గా రవాణాను బట్టి ఉన్నటువంటి దేశాల్లో ఇండియా వచ్చేసి 5th ర్యాంక్లో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కీ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాము. రికార్డ్ బ్రేకింగ్ గ్రోత్ అనేది చూపించడం జరిగింది. మొత్తం 2024లో 241 మిలియన్ ప్యాసింజర్స్ని బేసిక్గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది త్రూ ఏవియేషన్ సెక్టార్ ద్వారా. ఏదైతే విమాన రవాణా రంగం ఏదైతే ఉందో దాని ద్వారా 241 మిలియన్ ప్రయాణికుల్ని గమ్యాలకు చేర్చడం జరిగింది. సో దీంట్లో డొమెస్టిక్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా ఉంది. అత్యధికంగా డొమెస్టిక్లో వచ్చేసి ఏ రూటు బాగా నడిచింది అంటే ఢిల్లీ అదేవిధంగా ముంబై. డొమెస్టిక్లో దేశీయంగా జరిగినటువంటి రవాణాలో ఢిల్లీ అండ్ ముంబై మధ్యలో ఉన్నటువంటి రూట్ చాలా ఎక్కువ బిజీ రూట్గా గుర్తించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే 7th ర్యాంక్లో ఉండడం జరిగింది ఈ రూట్ వచ్చేసి. ఓకే, అత్యధిక ప్రయాణికులు ప్రయాణించినటువంటి రూట్ ఏది అంటే ఢిల్లీ ముంబై. ఓకే, 11.1% గ్రోత్ గతంతో పోల్చుకున్నప్పుడు అంటే 211 మిలియన్ ప్యాసింజర్స్ వచ్చేసి మనకి 2023లో ట్రావెల్ చేస్తే 11.1% గ్రోత్తోని ఈ ఇయర్ 241 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది. సో జపాన్ ఏదైతే ఉందో ఇప్పటివరకు 5th పొజిషన్లో ఉండేది 200 మిలియన్ ప్యాసింజర్స్తోని ఇప్పుడు పడిపోవడం జరిగింది. ఆ ప్లేస్ని ఇండియా భర్తీ చేయడం జరిగింది. సో టాప్ కంట్రీ ఏంటి, యునైటెడ్ స్టేట్స్. మనకి అమెరికా ఏదైతే ఉందో అక్కడ 876
మిలియన్ ప్యాసింజర్స్ అనేది ట్రావెల్ చేయడం జరిగింది. చైనా వచ్చేసి 741, యునైటెడ్ కింగ్డమ్ 261, స్పెయిన్ వచ్చేసి 241, ఇండియా వచ్చేసి 241తోని 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో అతి త్వరలో 4th ప్లేస్ కూడా వెళ్ళబోతుంది ఇండియా. ఓకే, స్పెయిన్ని దాటేసి. ఓకే, మోస్ట్లీ అప్కమింగ్ 2030 కల్లా ఎస్టిమేషన్స్ ఏంటంటే 4th ర్యాంకులో ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 4th నుంచి 3rd ర్యాంక్ కూడా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పటివరకు 2030 కల్లా. ఓకే, ఏవియేషన్ సెక్టార్ ఎస్పెషల్గా మనకి ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ ఏదైతే ఉందో ఉడాన్ స్కీమ్ ద్వారా ఎక్కువగా కూడా రీజనల్ కనెక్టివిటీ పెంపొందించడం వల్ల ప్రయాణికులు ఎక్కువగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ బయో ఫార్టిఫైడ్ పొటాటో ఇనిషియేటివ్ అనేది అంటే ఫార్టిఫైడ్ అంటే ఏదైతే మినరల్ ఎన్రిచ్మెంట్ కోసం బేసిక్గా మనకి హిడెన్ హంగర్ ఏదైతే ఉందో మాల్ న్యూట్రిషన్ హిడెన్ హంగర్స్ని బేసిక్గా ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఈ ఫార్టిఫైడ్ పొటాటో ఇనిషియేటివ్ని తీసుకురావడం జరుగుతుంది ఇండియాలో. దీంట్లో ఈ ఫార్టిఫైడ్ పొటాటో దాంట్లో ఏంటంటే ఎస్పెషల్గా ఐరన్ రిచ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లలో అదేవిధంగా స్కూల్స్లలో ఈ ఫార్టిఫైడ్ రైస్ని అంటే కెర్నల్స్ అంటారు కదా వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఏవైతే మైక్రోన్యూట్రియంట్స్ విటమిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయో అవి పిల్లలకి మంచి పోషకాలుగా ఉండే విధంగా ఈ ఫార్టిఫైడ్ రైసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ హిడెన్ హంగర్ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయడం కోసము ఇండియా వచ్చేసి బయో ఫార్టిఫైడ్ పొటాటో ఇనిషియేటివ్ని తీసుకురావడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఇండియా మన దేశంలో ఇటీవల కాలంలో హిడెన్ హంగర్ని ట్యాకిల్ చేయడం కోసం ఏ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు అంటే ఫార్టిఫైడ్ పొటాటో. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఐరన్ బయోఫార్టిఫికేషన్ జరుగుతుంది, జింక్, అదేవిధంగా విటమిన్ ఏ బయోఫార్టిఫికేషన్, అమైనో యాసిడ్ బయోఫార్టిఫికేషన్ అనేది ఈ బేసిక్గా ఫార్టిఫైడ్ పొటాటోలో అంటే బంగాళదుంపలో చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో కీ మినరల్స్ ఏవైతే ఉంటాయో విటమిన్స్ కానీ వీటన్నిటిని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇండియా ఇంట్రడ్యూస్ బయో ఫార్టిఫైడ్ పొటాటోస్. ఓకే, ట్యాక్లింగ్ ఐరన్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ మనకేంటి ఐరన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసము బూస్టింగ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఓకే, సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఏదైతే ఉందో ఇది పెరూలో ఉండడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఎక్కడ ఉంది అంటే పెరూలో ఉండడం జరిగింది, సౌత్ అమెరికన్ కంట్రీ. ఓకే, వై ఇట్ మ్యాటర్స్ ఎందుకు అంటే హిడెన్ హంగర్ ఏదైతే ఉందో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని వాటిని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ని మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్, సో వాళ్ళ కోసమని, అదేవిధంగా ఎవరైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వారికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, న్యూట్రియంట్ ఎన్రిచ్డ్ స్టాపిల్ క్రాప్స్లో భాగంగా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ఎన్రిచ్డ్ విత్ ఐరన్ త్రూ కన్వెన్షనల్ బ్రీడింగ్, అదేవిధంగా బయోటెక్నాలజీ మెథడ్స్లో ఉపయోగించి బేసిక్గా ఈ బయోఫార్టిఫైడ్ పొటాటోస్ బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్గా ఇండియాలో ఇనిషియేటివ్లో బాగా లాంచ్ చేయబోతున్నారు. ఎస్పెషల్గా హిడెన్ హంగర్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో బేసిక్గా మనకి ఇప్పుడు అమెరికా వచ్చేసి 25% టారిఫ్ అనేది విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బయోఫ్యూయల్స్లో ఆల్రెడీ మనకు బయోఫ్యూయల్స్ పాలసీ ఏదైతే ఉందో 2018లో తీసుకొచ్చారు కదా. 2018లో ఇండియా నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీని తీసుకురావడం జరిగింది మన దేశం. సో దాంట్లో భాగంగా ఇథనాల్ బ్లెండింగ్ని ఇటీవల కాలంలో మనము అచీవ్ చేయడం కూడా జరిగింది. ఎంతకి 20% అచీవ్మెంట్ అనేది చేశాము. ఎప్పటివరకు 2030 కల్లా పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో 2025లోనే అచీవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే బ్రెజిల్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది బయోఫ్యూయల్స్. సో అక్కడ నుంచి ట్రేడ్ చేసుకున్నట్లయితే అలయన్స్ అనేది పెంచుకున్నట్లయితే మనకు ఎనర్జీ సెక్యూరిటీ ఎస్పెషల్గా మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవచ్చు అనమాట. అదేవిధంగా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బయోఫ్యూయల్స్ వచ్చేసి మనకి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా
బేసిక్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనకి ఏదైతే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ రాబోయే రోజుల్లో ఉన్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ అడాప్షన్స్లో భాగంగా, ట్రేడ్ అడాప్షన్స్లో భాగంగా వారు ఏమేమి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్న ఉద్దేశంతో ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్ని తీసుకురావస్తుంది. సో బేసిక్గా గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అని చెప్పేసి G20 సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో భాగంగానే ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇక్కడ చూడండి గ్లోబల్ సౌత్ ఎనర్జీ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ అలయన్స్ని ఫామ్ చేయడం జరిగింది. ట్రేడ్ టెన్షన్స్ రైజింగ్ గ్లోబల్లీ, ఇండియా యుఎస్ బయోఫ్యూయల్ సీన్ యాజ్ ఎ క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ రెసిలియంట్ టూల్. ఓకే, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కోఆపరేషన్స్లో భాగంగా ఇండియా బ్రెజిల్ బయోఫ్యూయల్ అలయన్స్ని తీసుకొస్తుంది. ఓకే, యుఎస్ ఇంపోజెడ్ 20% టారిఫ్ ఆన్ గూడ్స్, ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. అదేవిధంగా ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో భాగంగా మనకి ఇండియా బ్రెజిల్ యొక్క టైస్ అనేటి స్నేహభావ సంబంధాలు అనేవి ఇంకెక్కువ బలోపేతం అవుతాయి. సో మనకి G20 ప్రెసిడెన్సీ ఇండియా ఎప్పుడైతే 2023లో చేసిందో అప్పుడు ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ని తీసుకురావడం జరిగింది. సో మెంబర్స్ వచ్చేసి ఇండియా, బ్రెజిల్, USA. సో దీంట్లో వచ్చేసి ఇథనాల్ బ్లెండింగ్ వచ్చేసి చూసాం గత కరెంట్ అఫైర్స్లలో 2030 కల్లా అనుకున్నది 2025లోనే ఫినిష్ చేసింది. ఎంతవరకు 20% టార్గెట్. అదేవిధంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, టెక్ షేరింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్స్ అనేవి ఈ బయోఫ్యూయల్ అలయన్స్లో భాగంగా చేరడం జరుగుతుంది. ప్రధానంగా ఒకటి గ్లోబల్ సౌత్ ఎనర్జీ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం కోసము, బలోపేతం చేయడం కోసము. అదేవిధంగా బ్రెజిల్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్ బయోఫ్యూయల్. సో వాళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి బేసిక్గా ఈ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది చేయడం జరుగుతుంది, ఇండియా బ్రెజిల్ అలయన్స్. సో బేసిక్గా క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఇటీవల కాలంలో భారతదేశం ఏ దేశంతోనే బయోఫ్యూయల్ అలయన్స్ని ఏర్పరిచింది అంటే అది బ్రెజిల్తోని. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ సి డ్రిల్స్ 2025, జాయింట్ సి 2025 డ్రిల్స్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచాయి. అవి ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా మనం డ్రిల్స్ అనగానే, ఎక్సర్సైజ్ అనగానే ఇండియాకి సంబంధించినవి అనుకుంటారు. కానీ ఎప్పటి వరకు జరిగినటువంటి కొన్ని డ్రిల్స్ జరుగుతాయి. ఓకే, శత్రు దేశాల మధ్యలో, మిత్ర దేశాల మధ్యలో. సో ఈ జాయింట్ సి 2025 డ్రిల్స్ వచ్చేసి రష్యా అండ్ చైనా మధ్యలో నిర్వహించడం జరిగింది. సో ఈ రెండు దేశాల మధ్యలో ఆగస్టు 3న నిర్వహించడం జరిగింది, ఆగస్టు 3న. ఓకే, సో ఇక్కడ సీ ఆఫ్ జపాన్. ఓకే, సో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఓకే, సో ఇక్కడ సీ ఆఫ్ జపాన్ నియర్ వ్లాడివాస్టాక్ దగ్గర ఇరు దేశాల మధ్యలో, అటు రష్యా మధ్యలో అదేవిధంగా చైనా మధ్యలో ఈ బేసిక్గా నావల్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఏ రోజు మనకి ఆగస్ట్ 3 రోజున. ఓకే, దీంట్లో చైనీస్ వార్షిప్స్ 4 పాల్గొనడం జరిగింది. సో ఆపరేషన్స్లో భాగంగా అంటే డ్రిల్స్లో భాగంగా ఏమేమి నిర్వహించారు అంటే సబ్మరైన్ రెస్క్యూ, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ డ్రిల్స్, అదేవిధంగా మ్యారిటైమ్ కాంబాట్ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎన్హాన్స్డ్ మిలిటరీ కోఆపరేషన్ పోస్ట్ రష్యా ఉక్రెయిన్ వార్. సో బేసిక్గా రష్యా ఉక్రెయిన్ వార్కి బేసిక్గా రష్యాకు ఒక రకంగా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏది అంటే చైనా, అదేవిధంగా నార్త్ కొరియా. అంటే ట్రేడ్ పరంగా కానీ, అదేవిధంగా మనకి ఎస్పెషల్గా డిఫెన్స్ కోఆపరేషన్స్లో చైనాకి, రష్యాకి ఎక్కువగా కోఆపరేట్ చేస్తున్నటువంటి కంట్రీ ఎస్పెషల్లీ నార్త్ కొరియా. సో ఈ విధంగా జియో పొలిటికల్ టెన్షన్స్లో భాగంగా ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాని ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఎయిమ్డ్ ఎట్ కౌంటరింగ్ యుఎస్ లెడ్ గ్లోబల్ ఆర్డర్ విల్ బీ జాయింట్ పెట్రోల్స్ ఇన్ ది పసిఫిక్ ఓషన్. ఓకే, సో అదేవిధంగా చైనా రష్యా స్ట్రాటజిక్ యాక్సిస్ని ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ థియేటర్లో ఇండియా అంటే బేసిక్గా 3 ప్రధాన దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా, చైనా, అటు అదేవిధంగా యుఎస్ పసిఫిక్ రీజియన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలనుకుంటుంది. సో ఈ 3 దేశాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో బేసిక్గా ఇప్పుడు రష్యా అండ్ చైనా ఈ స్నేహభావకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల
బేసిక్గా అటు యుఎస్ ఒకదానిలాగా మిగిలిపోయిందన్నమాట. సో దిస్ ఈజ్ జియోపొలిటికల్ టెన్షన్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో జనరల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకవేళ మామూలుగా ఇన్డెప్త్గా అడిగితే ఈ విధంగా అడగచ్చు. కాకపోతే సింపుల్గా ఏం అడుగుతాడు అంటే ఈ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో నిర్వహించారు అని అడుగుతాడు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి పిఎం మోడీ గారు నిర్వహించేటువంటి పరీక్ష పే చర్చ. సో స్టూడెంట్స్తోని అదేవిధంగా ఫ్యాకల్టీస్తోని టీచర్స్తోని ఒక ఇంటరాక్షన్ సెషన్, స్టూడెంట్స్లలో విద్యార్థులలో ఎగ్జామ్స్ పైన భయం లేకుండా ఉండేందుకని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ఇది పరీక్ష పే చర్చ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తారు ఎవరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఆ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్న వారు మొత్తంగా కలుపుకుంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, పిఎం మోడీస్ పరీక్ష పే చర్చ సెట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విత్ 3.53 crore రిజిస్ట్రేషన్. ఓకే, ఇన్ ది మంత్ ఆఫ్ రీసెంట్గా మనకి ఎర్లీ 2025లో ఇది నిర్వహించడం జరిగింది పరీక్ష పే చర్చ. సో అప్పుడు దాదాపుగా 3.53 crores రిజిస్ట్రేషన్స్ అనేవి ఒకే మంత్లో నిర్వహించడం జరిగింది. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మై గవర్నమెంట్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మై గవ్ అనే ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ప్లాట్ఫామ్లో ఇంతమంది ఒకే మంత్లో రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది గిన్నిస్ రికార్డ్గా పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించి న్యూస్ అన్నమాట. ఓకే, సింపుల్గా ఇటీవల కాలంలో ఏ ప్రోగ్రాము ప్రధానమంత్రి నిర్వహిస్తున్నటువంటి ఏ ప్రోగ్రాము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసింది అంటే పరీక్ష పే చర్చ. ఓకే, 3.53 crores రిజిస్ట్రేషన్ ఆన్ మై గవ్ ప్లాట్ఫామ్. ఓకే, సో మోర్ రిజిస్ట్రేషన్ ఆన్ ఏ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ మంత్. సో ఈ ఎడిషన్ ఎన్నోది 8th ఎడిషన్. ఓకే, 8th ఎడిషన్. ఓకే, హెల్డ్ ఇన్ ఎర్లీ 2025 టైంలో. ఓకే, ఓవర్ 21 crores అక్రాస్ ప్లాట్ఫామ్స్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మొత్తం 21 crores పీపుల్ ఈ పరీక్ష పే చర్చని ఫాలో అవ్వడం జరిగింది. అవార్డ్ ప్రజెంటెడ్ బై ది న్యూఢిల్లీ గిన్నిస్ అడ్జుడికేటర్ రిషినాథ్. సో బేసిక్గా పరీక్ష పే చర్చలో ఏంటి, రెడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్. సో భయాందోళనలు ఏవైతే ఉంటాయో భయాందోళనను వాటిని ప్రాలదోడానికి వాటిని రిమూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఏదైతే పిల్లల్లో ఉన్నటువంటి భయాలు ఉంటాయో వాటిని రిమూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పరీక్ష పే చర్చను నిర్వహించడం జరుగుతుంది. ప్రమోట్ జాయ్ఫుల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఓకే, డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్తోని. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హోలిస్టిక్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలన్నారు కదా. సో దానికి ఈ పరీక్ష పే చర్చ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని ఒక నేషనల్ మూవ్మెంట్గా తీసుకెళ్లడం జరుగుతుంది. ఎంకరేజెస్ గ్రోత్ మైండ్ సెట్ టువర్డ్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, అదేవిధంగా మనం ఏదైతే వికసిత్ భారత్ అనుకుంటున్నామో దాంట్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పరీక్ష పే చర్చ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా సింగపూర్ మధ్యలో బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సింబాక్స్. సో సింబాక్స్ ఎక్సర్సైజ్ 2025. సో ఇది నిన్న బేసిక్గా ముగియడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. ఓకే, సో జూలై 28 నుంచి ఆగస్ట్ 1 మధ్యలో ఈ సింబాక్స్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ లొకేషన్ చాలా ఇంపార్టెంట్, సౌత్ చైనా సీలో. ఎడిషన్ కూడా చాలా ఇంపార్టెంట్, 32nd ఎడిషన్. ఓకే, 32nd ఎడిషన్. ఓకే, 60 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఇది ఒక పునాది అన్నమాట. సో 32 years నిర్విరామంగా ఏంటి మనకి బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఏ 2 దేశాల మధ్యలో అన్ని ఇయర్స్ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది జరగలేదు. ఓకే, ఇండియా సింగపూర్ మధ్యలోనే జరిగింది. ఓకే, సో దీంట్లో రాయల్ సింగపూర్ నేవీ ఏదైతే ఉందో అదేవిధంగా చాంగి నావల్ బేస్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. జాయింట్ ఆపరేషనల్ ప్లానింగ్, సిమ్యులేటర్ డ్రిల్స్ అనేటివి ప్రధానంగా నిర్వహించడం జరిగింది. ప్రొఫెషనల్ ఎక్స్చేంజెస్లో భాగంగా మ్యారిటైమ్ ఎయిర్ ఆపరేషన్స్, బోర్డింగ్ ప్రొసీజర్స్ని కండక్ట్ చేయడం జరిగింది. స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో సీ ఫేజ్. ఓకే, సీ ఫేజ్ ఇది వచ్చేసి షోర్ ఫేజ్ మనకి
సీ ఫేజ్లో వచ్చేసి ప్రధానంగా సౌత్ చైనా సీలో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో అసెట్స్ డిప్లాయిడ్ ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ సుప్రీం, ఆర్ఎస్ఎస్ విజిలెన్స్, అదేవిధంగా ఎంవి మెంటర్, ఇవి మనకి సింగపూర్ నావల్ నుంచి పాల్గొన్నటువంటి, ఇండియా నుంచి ఐఎన్ఎస్ సాత్పురా శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ 17లో భాగంగా శివాలిక్ క్లాస్ సంబంధించినటువంటి ఐఎన్ఎస్ సాత్పురా నిర్మించారు కదా, సో అది పాల్గొందన్నమాట. అదేవిధంగా ఆర్ఎస్ఏఎఫ్ సపోర్ట్ రాయల్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించి S70B హెలో, అదేవిధంగా ఫోకర్ F-15 SGs పాల్గొనడం జరిగింది. ఓకే, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రధానంగా కవర్స్ ఎయిర్, సర్ఫేస్, అదేవిధంగా సబ్ సర్ఫేస్ వార్ఫేర్ డొమైన్స్లో ఇరు దేశాల మధ్యలో సఖ్యత అనేది నెలకొనడం జరుగుతుంది. 32 years అనేది డిప్లొమాటిక్ రిలేషన్స్లో మిలిటరీ రిలేషన్స్ అనేటివి పెంపొందించడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింగపూర్ సింబాక్స్ ఎక్సర్సైజ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఫీఫా అదేవిధంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మధ్యలో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా అండర్ 17లో ఎవరైతే బాలికలు ఉంటారో వారికి ఒక టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎక్సలెన్స్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫీఫా మనకి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ అది. ఓకే, అది దాని మధ్యలో అదేవిధంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మధ్యలో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో ఇది మొత్తంగా కూడా గర్ల్స్కి సంబంధించి అదేవిధంగా బాయ్స్కి సంబంధించినటువంటి ఎక్సలెన్స్ సెంటర్ని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, హైదరాబాద్లో. ఓకే, ఏంటి, ఫీఫా టాలెంట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. సో సింపుల్గా ఫీఫా టాలెంట్ అకాడమీని ఇటీవల కాలంలో ఎక్కడ ఓపెన్ చేశారు అంటే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, వెన్యూ ఎక్కడ, గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్. సో ఫీఫా మధ్యలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషను, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో. ఓకే, అండర్ ఫీఫాస్ టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఈ మనకి టాలెంట్ అకాడమీని, ఫీఫా టాలెంట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీంట్లో రెసిడెన్షియల్ అకాడమీ, పూర్తిగా రెసిడెన్షియల్ బేస్డ్గా 30 girls అండ్ 30 boysతోని పూర్తిగా ట్రైనింగ్ ఉన్నారు వీరికి. ఓకే, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హోలిస్టిక్ సపోర్ట్ అంటే అటు ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, మెడికల్ కేర్, మెంటల్ వెల్నెస్ కూడా దీంట్లో అందించనున్నారన్నమాట. ఓకే, స్ట్రాటజిక్ విజన్ అండ్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఫీఫా అండర్ 17 మెన్స్ అండ్ ఉమెన్స్ సంబంధించిన వరల్డ్ కప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఇండియాకు సంబంధించి 360 degreesలో ట్రైనింగ్ అనేది ఇవ్వనున్నారు. ఓకే, ఈ ఫీఫా టాలెంట్ అకాడమీలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్, ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ప్లేయర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్, ఎలైట్ గర్ల్స్ ఫుట్బాల్ పాత్వే. సో బేసిక్గా అమ్మాయిలలో ఈ ఫుట్బాల్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడం కోసమని ఈ ఫుట్బాల్కి సంబంధించిన ఫీఫా ఏదైతే ఫెడరేషన్ ఉందో వారు ఫీఫా టాలెంట్ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, దీంట్లో ప్రధానంగా బాలికలకి అదేవిధంగా బాలులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ అండర్ 17 వరల్డ్ కప్ని దృష్టిలో ఉంచుకొని. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ మినిస్ట్రీ 2 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఏవైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో, మెడిసినల్ ప్లాంట్స్ అశ్వగంధ, తులసి, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ కిందకే వస్తాయి. అలా ఏవైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని కాపాడడం, కన్జర్వేషన్ చేయడం కోసం అని చెప్పేసి మనకి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఏ 2 ఆర్గనైజేషన్స్ మధ్యలో చేసుకున్నారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద రావడం జరుగుతుంది. నిర్మాణ్ భవన్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, ఎవరి అధ్యక్షతన, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అయినటువంటి ప్రతాప్రావ్ జాదవ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో మనకి ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇష్వేద్ బయోప్లాన్స్ వెంచర్, పూణేకి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషను. సో దీనికి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మధ్యలో, అదేవిధంగా ప్లస్ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మధ్యలో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగిందనమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ రేర్, ఎండేంజర్, థ్రెటెండ్
మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడం కోసం అని చెప్పేసి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చేసుకున్నారు. సో దీంట్లో వచ్చేసి టిష్యూ కల్చర్ ద్వారా ఈ మెడిసినల్ ప్లాంట్స్ని సంరక్షించాలనుకుంటున్నారు. సస్టైనబుల్ సప్లై చైన్ అండ్ స్ట్రెంత్ అండ్ కల్టివేషన్ ప్రోటోకాల్స్ని పాటించనున్నారు. సో పార్టీస్ ఎవరు? నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు దీన్ని చేయనున్నారు. సో దీంట్లో భాగంగా నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ గార్డెన్ని ఎక్కడ? ఎయిమ్స్ క్యాంపస్లలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని ద్వారా ఆయుష్కు సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడమే కాకుండా, వాటిని కాపాడడమే కాకుండా, వాటికి సంబంధించిన అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. ఓకే, సో దీంట్లో మొత్తంగా ఈ మనకి ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో ఎంత గ్రోత్ జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఇప్పుడు ప్రజెంట్గా ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆన్ రోడ్ ఉన్నాయి, సో దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయనే డీటెయిల్స్ మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో భాగంగా తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ట్రాకింగ్ ఇండియాస్ ఈవీ అడాప్షన్ ట్రాన్సిషన్, అంటే మనకి ఏదైతే ట్రెడిషనల్ వెహికల్స్ డీజిల్స్ అండ్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో వాటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏ విధంగా ట్రాన్సిషన్ అవుతుందని చెప్పేసి ఒక ట్రెండ్కి సంబంధించిన అనాలిసిసే మనకి ఇది. సో ఎవరు లాంచ్ చేశారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. ఓకే, బెంచ్ మార్క్ ఫ్రేమ్వర్క్ టు ర్యాంక్ స్టేట్స్ అండ్ యూనివర్సిటీస్ ఈవీ అడాప్షన్ బేస్ చేసుకొని. సో స్కోరింగ్ వచ్చేసి 0 to 100 స్కేల్ మధ్యలో ఉంది. యాక్సలరేటింగ్ సబ్ నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎఫర్ట్స్ అలైన్డ్ విత్ ది నెట్ జీరో 2070. మనకు గ్లాస్గో సమ్మిట్లో చెప్పాం కదా, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది 2070 కల్లా చేస్తామని. సో దానికోసం అని చెప్పేసి దీంట్లో మొత్తం 3 పిల్లర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనకి 3 ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని తీసుకోవడం జరిగింది. పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్. సో వీటిని బేసిక్గా పారామీటర్స్గా పిల్లర్స్గా తీసుకొని మొత్తం 16 ఇండికేటర్స్ని చూడడం జరిగింది. అదేవిధంగా ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్లో భాగంగా 2024 కల్లా టాప్ డెస్టినేషన్స్ ఏంటి అంటే ఢిల్లీ టాప్ అడాప్షన్లో ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర, నెక్స్ట్ చండీగఢ్. సో ఇవి టాప్లో ఉండడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ కనుక చూసుకున్నట్లయితే 2024లో 7.7% ఉంది, అంటే మొత్తం సేల్లో 7.7% ఉంది, అప్ ఫ్రమ్ ది 2018. అంటే ఒకప్పుడు 2018లో 5% ఉంటే అది 7.7 అవ్వడం జరిగింది. సో 5 మిలియన్ పైగా 50 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి బై జూన్ 2025 కల్లా రోడ్ పైన ఉండడం జరిగింది. ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి 25,000 వరకు పైన ఛార్జింగ్ స్టేషన్స్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ ఇండెక్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి LEAP-1 మిషన్. సో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే స్టార్టప్ కంపెనీ ఉందో స్పేస్ బేస్డ్ కంపెనీ ధృవ స్పేస్. సో అది ఈ LEAP-1 మిషన్ని కొనసాగించడం జరుగుతుంది విత్ ది కొలాబరేషన్ ఆఫ్ స్పేస్ ఎక్స్ లాంచింగ్ని యూజ్ చేసుకొని ఈ LEAP-1 మిషన్ని కొనసాగించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ ఆన్ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9. సో ఫుల్ ఫామ్ ఏంటి? లీప్ అంటే లాంచ్, ఎక్స్పెరిమెంట్, అనలైజ్, ప్రోగ్రెస్. ఓకే, LEAP-1 అనేది మనకి బేసిక్గా లీప్లో లాంచ్, ఎక్స్పెరిమెంట్, అనలైజ్, అదేవిధంగా మనకి ప్రోగ్రెస్ అని దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే ధృవ స్పేస్ వాళ్ళు. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ బై ధృవ స్పేస్. సో ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. అదేవిధంగా క్యారీస్ ఇంటర్నేషనల్ AI అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ పేలోడ్స్ని ఈ LEAP-1 మిషన్ క్యారీ చేయబోతుందన్నమాట. సో దీంట్లో భాగంగా రియల్ టైమ్ జియోస్పేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ స్పేస్, అదేవిధంగా లో కాస్ట్ హోస్టెడ్ పేలోడ్స్ని, అదేవిధంగా డిఫెన్స్, అగ్రికల్చర్, డిజాస్టర్ మానిటరింగ్కి ఈ పేలోడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో డిప్లాయ్
ధృవాస్ P30 శాటిలైట్ ప్లాట్ఫామ్. సో P30 శాటిలైట్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఈ లీప్ మిషన్ని కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్సస్ 01 ఆకులా టెక్నాలజీ ఆస్ట్రేలియా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మాడ్యూల్ విత్ సెల్ఫ్ రీట్రైనింగ్. అదేవిధంగా OTR2 ఓకే, ఇది కూడా ఎస్పర్ శాటిలైట్స్ ఆస్ట్రేలియా. ఇవి రెండు కూడా మనకి ఆస్ట్రేలియా బేస్డ్ శాటిలైట్స్. సో వీటిని P30 శాటిలైట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించి లాంచ్ చేయబోతున్నారన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ లీప్ మిషన్. సో దీంట్లో ప్రధానంగా 3 దేశాలు పాల్గొంటున్నాయి. ఒకటి US ఏంటి మనకి వెహికల్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా P30 ఏదైతే ఉందో ఈ P30 శాటిలైట్ బేసిక్గా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ధృవ స్పేస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా SpaceX ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్లోకి లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో P30 శాటిలైట్ బస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎర్లియర్ క్వాలిఫైడ్ ఇస్రో PSLV C58లో భాగంగా. సో ఇంటిగ్రేటెడ్ స్పేస్ ఆపరేషన్ అండ్ కమ్యూట్ సూట్ ద్వారా ఈ ఆపరేషన్ని చేస్తున్నారు. సో లాంచింగ్ వచ్చేసి SpaceX ఫాల్కన్ 9. సో 3 దేశాలు అంటే దీంట్లో ప్రధానంగా ఇండియా, ఆస్ట్రేలియా, US. ఓకే, సో లీప్ 1 మిషన్ దేనికి సంబంధించింది అంటే మనకి హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఏదైతే ఉందో ధృవ స్పేస్ సంబంధించినటువంటి మిషన్ అని క్లియర్గా చెప్పండి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇండియా ఫిలిప్పీన్స్ నావల్ ఎక్సర్సైజ్. సో ఇండియా ఫిలిప్పీన్స్ నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఈ 2 దేశాల మధ్యలో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి నావల్ ఎక్సర్సైజ్. మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే సౌత్ చైనా సీ. ఓకే, డిస్ప్యూట్స్కి నిలయమైనటువంటి సౌత్ చైనా సీలో బేసిక్గా మనము ఫిలిప్పీన్స్తో కలుపుకొని నావల్ ఎక్సర్సైజ్ని ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది. సో సౌత్ చైనా అనేది మనకు తెలుసు 7 డాష్ లైన్ అనేది ఇప్పుడు డిస్ప్యూటెడ్గా ఉంది. ఓకే, ప్రధానంగా చైనా ఇతర కంట్రీస్ బార్డర్ కంట్రీస్తోని. ఓకే, స్ట్రెంగ్తెన్ మ్యారిటైమ్ టైస్ amid regional tensions. ఓకే, ఫస్ట్ ఎవర్ బయలాటరల్ నావల్ డ్రిల్ బిట్వీన్ ది ఇండియా అండ్ ఫిలిప్పీన్స్. సో మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఫిలిప్పీన్స్తోని బాగా పెరుగుతున్నాయి. సో బ్రహ్మోస్ సంబంధించినటువంటి మిసైల్ సిస్టమ్ని కొనుక్కున్నటువంటి మొట్టమొదటి కంట్రీ ఫిలిప్పీన్స్. ఓకే, సో ఫిలిప్పీన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సౌత్ చైనా సీలో నిర్వహించడం జరుగుతుంది. 2 డే ఆపరేషన్ బూస్ట్ ఇంటరాపరబిలిటీ అండ్ కోఆపరేషన్. సో మనకు తెలుసు డ్రిల్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ దేనికి ఇంటరాపరబిలిటీ అండ్ కోఆపరేషన్ పెంపొందించుకోవడం కోసమే. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ కంటెస్టెడ్ వాటర్. సో మనకు తెలుసు సౌత్ చైనా సీ అనేది డిస్ప్యూటెడ్ వాటర్. సో దాంట్లో అదేవిధంగా దీంట్లో పాల్గొన్నటువంటి ఇండియన్ నావల్ ఏంటి అంటే చూద్దాం. నావల్ అసెట్స్ ఏంటి? INS ఢిల్లీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, INS శక్తి ఫ్లీట్ ట్యాంకర్, అదేవిధంగా INS కిల్తాన్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కోవర్ట్ ఏదైతే ఉందో ఇవి మన ఇండియన్ నావీ నుంచి పాల్గొనడం జరుగుతుంది. సో ఇండియా ఫిలిప్పీన్స్ మధ్యలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి నావల్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మేము ఎప్పటికప్పటికి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.